Hallelujah.
Mama
పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు వర్తమాన నిమిత్తమై ఒకరు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా పరిశుద్ధ
పరిశుద్ధుడా నీకు స్తోత్రం, నీ కృపకై ఉన్నత నామమునకై స్తోత్రం ప్రభా. తండ్రి నాయన రాత్రికాల సమయంలో ప్రార్థన కూడా జరుగుతున్నగా తండ్రి ప్రభా. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నైనా పాటల ద్వారానైనా ఆరాధన ద్వారానైనా ప్రభా తండ్రి ప్రార్థన ద్వారానైనా మీరే మహిమ పొందిన బట్టి వందనాలు తండ్రి. యేసయ్యా స్తోత్రం కూడా వచ్చిన ప్రతి ఒక్క వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి. నీ దాసుని సులువుచోట మరుగుపరిచిన పొడిచిన ప్రతి ఒక్కరితో నేను దర్శించి బలపరచుకుని ప్రార్థిస్తూ ఆధ్యాత్మిక సహాయం చేయని ప్రార్థిస్తూ అత్తుకుని జీవితం దయచేయని ప్రార్థిస్తూ నజరుడు యేసునామములో ప్రార్థన చేశాడు. వేరుకునే వాక్యాన్ని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందా? ఈ సాయంత్రం వేళ సమయమందు, ఈ శుక్రవారపు సాయంత్రం వేళ సమయమందు ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీను మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభి వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగాన్ని మరి మనం ధ్యానం చేద్దాం. ఆయన్ని ఆరాధించుతున్నప్పుడు దేవాతి దేవుడు తన అమూల్యమైనటువంటి మాటలను మరి మనకి అందించారు. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఫస్ట్ Thessalonians chapter 5 verses 21. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి. ఈ కడవరి కాలంలో దేవుడు మనతో చెప్పుతున్న మాట ఏంటంటే, ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి చెప్పాడు, మీరు పరీక్షించి మేలైన వాటిని చేపట్టాలి. మీరు సమస్తాన్ని కూడా మీరు చేపట్టడానికి వీలు లేదు. మీరు ఏదైతే మేలో, ఏదైతే ప్రభు దృష్టికి మేలుగా, అంగీకారంగా, ప్రభు దృష్టికి ఏదైతే క్షేమకరంగా, ప్రభు యొక్క దృష్టిలో ఏదైతే ఆశీర్వాదకరంగా ఉన్నదో వాటిని మనము ఏం చేయాలంట? మేలైన వాటిని మీరేం చేయండి? చేపట్టాలి. అంటే ఆ పని చేయడానికి, ఆ పనిలో పూనుకొని జీవించడానికి మనం ఏం చేయాలంటే మనల్ని మనము నిశ్చయించుకొని కట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ కడవరి కాలంలో చాలా మంది పరీక్షించటం లేదు, మనల్ని మనము పరీక్షించుకోవటం లేదు. వాక్యమనే అర్థం ఎదుట మనం నిలబడి మనల్ని మనం చూసుకోవటం లేదు. కానీ మేలైన వాటిని మనం పట్టుకోవాలి అంటే మనం ఎంత మాత్రమును మేలైన వాటిని మనం పట్టుకోలేము. హల్లెలూయా. మేలైన వాటిని మనం ఎంత మాత్రమును కూడా మనము పట్టుకోలేము. కనుక మనము మేలైన వాటిని మనం ఎప్పుడు పట్టుకోగలుగుతామంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, జెర్మియా చాప్టర్ 9 verses 1. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండును గాక. హల్లెలూయా.
ఒక మేలైన వాటిని ఎప్పుడు మనం చేపట్టుకోగలుగుతామంటే మన తల కన్నీటి మయముతో ఉండాలి, మన కళ్ళు కన్నీటి ఊటగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ భారము ఎవరికి కలుగుతుందంటే ఆత్మని పరిశీలన చేసుకున్నవారు, జీవితాన్ని పరిశీలన చేసుకున్న వారికి ఇది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాన్ని పరిశీలన చేసుకున్న వారికి ఇది కలుగుతుంది. వారు ఇలా ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు వెంటనే ఏడుస్తారు, వెంటనే నవ్వుతారు, వెంటనే ఒకే సెకండ్కి మారిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు అలా కాదు ఉండాల్సింది. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే, అప్పుడు మీరు తల కన్నీటి మయముగాను, కళ్ళు కన్నీటి ఊటగాను ఉంటారు. అంటే ఆ భారం, ప్రార్థన చేయాలనే భారం, పరితపించే భారం అనేది మనలో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పరీక్షించుకోవాలి. వాక్యానుసారముగా మనం జీవిస్తున్నామా, వాక్యానికి విధేయులై మనం బ్రతుకుతున్నామా అని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. గుంటూరు ప్రాంతంలో యేసన్న గారు ఆయన సేవ ప్రారంభించిన దినాలలో ఒక సంచిని తగిలేసుకొని ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక పాట పాడడానికి ఒక ఛాన్స్ ఇస్తారా, ఒక అవకాశం ఇస్తారని అడిగేవారంట. హల్లెలూయా. ఆయనకు ఆసక్తి పాట పాడాలి, దేవుని మహిమపరచ స్తుతించాలని. అలా అడిగిన యేసన్న ఇప్పుడు ప్రతి మందిరంలోను, ప్రతి సంఘములోను, ప్రతి సేవకుడు తను తీర పాడుకుంటారు. హల్లెలూయా. ఆ ఆసక్తి తపన పరీక్షించుకున్నాడు. వాక్యములో తనను తాను పరీక్షించుకున్నాడు కాబట్టి, ఆ పరీక్షించుకున్న వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు కాబట్టి ప్రపంచ కొనియాడదగిన వ్యక్తిగా తనని దేవుడు మార్చాడు. కారణం వాక్యంలో తనని తాను పరీక్షించుకొని నిలబడుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి మనం కూడా పరీక్షించుకొని నిలబడాలి వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారితో ఒక విశ్వాసి అన్నాడంట, సహోదరుడా ఒక దగ్గరికి ప్రార్థనకు వెళ్ళాలంటే ఆ సావుకుడితో ఆ విశ్వాసం అన్నాడంట, నీతో పాటు ఒక వ్యక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి నువ్వు జీతం ఇచ్చి పెట్టుకుంటే ఆ వ్యక్తి నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటే అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఒక వ్యక్తిని జీతం ఇచ్చి పెట్టుకో అని చెప్పాడంట అవి సావుకుడితో విశ్వాసం. హల్లెలూయా. అతడు విశ్వాసిగా ఇంటే ఆ మాట చెప్పుండేవాడు కాదు. వాడు విశ్వాసి కాదు, వాడు పిశాసి. కారణం ఏంటంటే దేవుని ఆత్మ లేనివాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన వాడైతే ఇది నా దేవుని పని, నే చెయ్యాలి, ఈ వైభవం ఈ ఘనత నాకు ఇచ్చిన నా దేవుడి పనిని నేను చెయ్యాలి అని చెప్పి, సావకుడా నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ నేను ఉంటాను, నీ వెంట నేను ఉంటాను. యెహోషువ మోషే ఎక్కడ ఉంటే అక్కడ యెహోషువ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను ఎక్కడ ఉంటే అక్కడ మోషే, అహరోను ఎక్కడ ఉంటే అక్కడ యెహోషువ ఉండేవాడు. ఆ యెహోషువ యొక్క ఆ సమర్పణను చూసిన దేవుడు ఇజ్రాయేలుని నడిపించే భారాన్ని యెహోషువ మీద పెట్టాడు.
హల్లెలూయా. కష్టపడాలనే తత్వం కలిగిన వాడు తప్పక అభివృద్ధి చెందుతాడు, పైకి వస్తాడు. కష్టపడే తత్వం లేనివాడు ఎప్పటికీ పైకి రాలేడు. ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి అతి చేరువ అవుతాడు. దేవునికి పనిలో కష్టపడేవాడు దేవునికి చేరువ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి తెలీదా 10,000 డబ్బులు ఇచ్చి జీతం ఇచ్చి పెట్టుకోవడానికి? సమృద్ధిని ఇస్తే పెట్టుకుంటారుగా, ఎందుకు పెట్టుకోవాలా? ఎందుకు దేవుడు ఇవ్వలా? నా వాక్యము ద్వారా వారు పరీక్షించబడి మేలైన వాటిని వారు పట్టుకుంటారేమో అని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నన్ను వెతుకువారు కలరేమో అని దేవుడు చూస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు గమనించాలి. దేవుడు అంటున్నాడు, మేలైన వాటిని మీరేం చేయాలి? పరీక్షించి పట్టుకోండి. 22వ వచనం చదివితే, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. హల్లెలూయా. మేలుని పట్టుకున్నవాడు కీడుకు దూరంగా ఉంటాడు. మేలుని పట్టుకున్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు. మేలుని రుచి చూచిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇద్దరు దొంగలు ఒక దగ్గర చేరారంట. చేరి, మరే నువ్వు క్రైస్తవుడివే, నేను క్రైస్తవుడినే కనుక నువ్వు మొక్కేది యేసయ్యని, నేను మొక్కేది కూడా యేసయ్యని, కనుక మన ఇద్దరు కలిసి చిన్న ప్రార్థన చేసుకొని దొంగతనం చేయడానికి పోదాము అని మాట్లాడుకున్నారంట. హల్లెలూయా. అలా మాట్లాడుకున్న వారు, అలా ఆ భావన కలిగిన వారు, ఆ తలంపు కలిగిన వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. హల్లెలూయా. మేలైన వాటిని పట్టుకున్నవాడు పాపము విషయానికి దూరంగా ఉంటాడు. పౌలు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మేలుని పట్టుకోలేదు కాబట్టి ఆ సావుకుడు తా విశ్వాసాన్ని ఉన్నాడు అట్లా. హల్లెలూయా. నాకు దేవుడు మంచి విశ్వాసాలు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఎక్కడికి కావాలంటే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి. మేలైన వాటిని పట్టుకున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టి దూరంగా ఏమవుతారు? పారిపోతారు. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం కాబట్టి మేలుని పట్టుకోలేకపోతున్నా, పరీక్షించుకోలేకపోతున్నా. 23వ వచనం చదివితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మల్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరిచేది ఎవరంటే సమాధానకర్తయగు దేవుడు మాత్రమే. నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ప్రార్థన పరుడుగా ఉన్నాను, నేను భక్తి పరుడుగా ఉన్నాను, నేను చక్కగా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను, దేవుని పనిని నేను కరెక్ట్గా చేస్తున్నాను అని నువ్వు భ్రమలో ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది సాక్ష్యం లేని బ్రతుకులు భ్రమలో ఉన్నారు. వాళ్ళు భ్రమలో ఉన్నారు. వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది ఉంటారు, కూర్చున్నా స్తోత్రం అంటారు, లేచినా స్తోత్రం అంటారు. హల్లెలూయా. కొంతమంది స్తోత్రం చెప్పేటప్పుడు లేదా ప్రార్థన చేసేటప్పుడు సోదరు 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 ముక్కులు వీరలేదు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా
సోత్రం 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 ప్రార్థన చేస్తూ ఉండేది. మెట్టుకులు ఏం చేసేది? ఎంచుకునేది. ప్రార్థన అనేది లేచి ఒళ్ళు ఇరుచుకునేది. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు, అంగీకరించడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, మిమ్మల్ని పరిపూర్ణంగా చేసేది సమాధానకర్తయ్యకు దేవుడు మాత్రమే మిమ్మల్ని సంపూర్ణంగా చేయగలుగుతాడు. మీరు సంపూర్ణతలోకి మీరు మార్చబడాలి, మీరు మారాలి అనుకుంటే మిమ్మల్ని వాక్యము ద్వారా మిమ్మల్ని ఏం చేయాలంటే మీరు పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మేలైన వాటిని మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట మేలైన మాటే. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క వాగ్దానము మేలైనదే కానీ కీడైనది ఒక్కటి కూడా లేదు. హల్లెలూయా. ఈ మేలైనటువంటి వాగ్దానములను మీరు పట్టుకొని నిమిత్తమై వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వాక్యము ద్వారా పరీక్షించుకోవటం లేదు కాబట్టి సరివైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించటం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి వాక్యం ద్వారా మనం కనుక పరిశీలన చేసుకుంటే దేవుడు మేలైన వాటిని మనము పొందగలుగుతాం, పట్టుకోగలుగుతాం. ఒక వ్యక్తి ఇలాగని ప్రార్థన చేయించున్నాడు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం చదివితే, స్తోత్ర. చూడండి, దేవా, ఇతడు తనను తాను పరీక్షించుకున్నాడు. దావీదు తనను తాను పరీక్షించుకొని ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. మేలైన వాటిని పొందుకోవాలి, మేలైన వాటిని పట్టుకోవాలి, మేలైన విషయాన్ని తను పొందుకోవాలి, మేలైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాశనకరమైన గుంటలో నుండి చిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. హల్లెలూయా. నాశనకరమైన తెగులు, ఆ యొక్క తెగుళ్ళ నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి నన్ను ఆయన ఏం చేశాడు? పైకెత్తాడు. పరీక్షించుకుంటున్నాడు. ఒకప్పుడు నాశనకరమైనటువంటి అక్కడి నుంచి నన్ను తీశాడే, దొంగ ఊబిలో నుంచి నన్ను తీశాడే. పరీక్షించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ పరీక్షించుకున్న వ్యక్తి చెప్తున్నాడు ఇప్పుడు 103వ సంకీర్తన 2వ వచనము, 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. చూడు, పరీక్షించుకున్న వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములన్నిటిని దేనిని కూడా మరొకము. హల్లెలూయా. ఒక మనిషి దేవుడు చేసిన ఉపకారాన్ని మరిచి పోతే నష్టపోయేది మరిచిపోయిన వ్యక్తే. దేవుడికి ఎంత మాత్రం నష్టం లేదు. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుడు మనకి చేసిన ప్రతి ఒక్క మేలుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఈ స్థితిలో మనం ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నాము అంటే అది దేవుని యొక్క కృప కాదా? హల్లెలూయా. దేవుని యొక్క కృప కాదా? ఎంతోమంది యాక్సిడెంట్ ద్వారా, ఎంతోమంది కుటుంబ సమస్యల ద్వారా, ఎంతోమంది అనారోగ్యం చేత మనుషులు చనిపోతున్నారు. కానీ పోరాటాలు మనకున్న, ప్రయాణాలు మనం చేస్తున్న, బైక్ ప్రయాణాలు, బస్సులో, ట్రైన్లో, కారులో, వెహికల్, ఏదో ఒక వెహికల్లో మనం ప్రయాణం చేస్తున్నా మనం కాపాడబడుతూ తప్పించబడుతూ ఉన్నాం. దేవుని కృప కాదా? భక్తుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములన్నింటినీ దేనిని కూడా
చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మన స్థితి ఏంటో ఎరిగినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడిగా తన కుమార్తెగా మనల్ని మార్చుకున్నాడే, మనల్ని అభిషేకించాడే, తన స్వరక్తము చేత నిన్ను నన్ను కొన్నాడే. ఆ కొన్ని వెలపెట్టి కొనిన దానికి నీవు కృతజ్ఞత హృదయం కలిగి నువ్వు ఉన్నావా? హల్లెలూయా. కృతజ్ఞత కలిగి మనం ఉన్నామా? ఈరోజు చాలా మంది కృతజ్ఞత లేదు కాబట్టి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉన్నది. కృతజ్ఞత లేదు కాబట్టి ఆత్మీయ జీవితం పాడైపోయి ఉన్నది. కృతజ్ఞత లేదు కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలుని మర్చిపోయారు కాబట్టి ఈరోజు అనారోగ్య పాలైపోయి ఉన్నారు, అవస్థ పడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మరవకుండా మన హృదయంలో మనం దాచుకోవాలి. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జ్ఞాపకం ఉంచుకుంటే ఆయన పని అన్నా, ఆయన ప్రార్థన అన్నా మనము ఎలా ఉంటామో తెలుసా? ఉత్సాహంగా ప్రవర్తిస్తాం. హల్లెలూయా. మన బంధువులకి ఎవరికైనా పెళ్ళి అంటే మనం ఎట్లా ఉంటాం? పెళ్ళి వాళ్ళదైనా కూడా పెళ్ళి కొడుకు కూతురు వాళ్ళ లేకపోతే వీళ్ళ అనేది అర్థం కాదు. అట్లా హడావిడి, అంత హంగామా, అంత సంతోషం, అంతగా రెడీ అవుతారు, సిద్ధపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు, కానీ ఆయన పని అయితే మనం సిద్ధపడతామా? సిద్ధపడము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కొరకు ఏ వ్యక్తి అయితే ఏ విషయంలో అయితే సిద్ధపడతారో దానికి తగిన ప్రతిఫలం దేవుడు దాచిపెట్టున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశానికి ఎలిజబెత్ రాణిగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె ప్రతి వారము ప్రతి ఆరాధనకి ముందుగా మందిరంలో ఒక ఆరాధన ఉంది అంటే ఆమె ముందుగానే అన్ని పనులు పక్కకి పెట్టేసి తన స్థానాన్ని మర్చి మందిరానికి వచ్చి చక్కగా ఊడ్చి చాపలు వేసి తుడిచి డస్ట్ అంతా తుడిచి ఆ తదుపరి ఇంటికి వెళ్ళి చక్కచక్కని వెళ్ళి త్వరగా స్నానం చేసుకుని మళ్ళా వచ్చి మందిరంలోకి వచ్చి హల్లెలూయా. దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా గొప్ప స్థాయికి దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చిన వారికి దేవాతి దేవుడు వారిని దేవుడు హెచ్చించాడు. మీరు మొదటి స్థానం దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అయితే మీరు హెచ్చింపబడాలంటే మిమ్మల్ని పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో లోపములను సవరించుకుంటేనే, ఒకవేళ దేవుడు బోర ఊదినప్పుడు, రహస్య రాకడ బోర ఊదినప్పుడు మనము ఎత్తపడిపోవాలి. మన సిద్ధంగా ఉంటే కదా, బుద్ధి కలిగిన కన్నికల వలె మన సిద్ధంగా ఉంటే కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనం సిద్ధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనం 22వ వచనం మరి మనం చదువుతాం. 22, 23, 24. హానోకు మెతుషెలను కనెను. తరువాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు. చూడండి, ఎవరంట? హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు
దేవునితో నడుచుచు కుమారులను కుమారులను కుమార్తెలను కని హానోకు దినములన్నీయు ఆనోకు దినములన్నీ 360 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. హల్లెలూయా. హానోకుకి ఫ్యామిలీ ఉంది, ఆనోక్కి భార్య ఉంది, ఆనోక్కి భార్య ఉన్నాడు. సరే, భార్య ఉంది, హానోక్కి భార్య ఉంది, హానోక్కి పిల్లలు ఉన్నారు, హానోక్కి మనవళ్ళు ఉన్నారు, మనవరాండ్రులు ఉన్నారు, కోడాండ్రులు ఉన్నారు. ఆ మనిషి 865 సంవత్సరాలు బ్రతికాడంట. హల్లెలూయా. 805 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతికి టోటల్గా 805 సంవత్సరాలు బ్రతికి దేవునితో పాటు నడిచాడు. అప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడంట? కొనిపోవబడ్డ. ఆనోకు బ్రతికిన దినములంతా ఎంత? వాక్యాన్ని చక్కగా చదువు. హల్లెలూయా. 24 వచనం చదవండి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన అతడు లేకపోయాడు. మెతూషెల 180 ఏళ్ళు బ్రతికి లెబానోను కనెను. మెతూషెల లెబానోను కనిన తర్వాత 780 ఏళ్ళు బ్రతికి కుమారుడు. 23వ వచనం చదువు. 23వ వచనం. హానోకు దినములన్నీ 360 ఏళ్ళు. 22. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారుడు కనెను. హానోకు దినములన్నీ 360 ఏళ్ళు. హల్లెలూయా. హానోకు దినముల దేవుడు అతనికి ఒక ఫ్యామిలీ ఉన్నప్పటికీ, హానోకుకి కుటుంబం ఉన్నప్పటికీ కూడా హానోకు దేవునితో పాటు నడిచాడు. దేవునితో పాటు నడిచి దేవుడు అతన్ని కొనిపోయాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా, కుటుంబం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నాడంటే దేవునికి తన సమయాన్ని ఇచ్చి ఉంటాడు. హల్లెలూయా. అందుకని తన కుటుంబ పోషణ కోసం కష్టపడి ఉన్నాడా? హానోకు పని చేసి ఉన్నాడా? పని చేస్తుంటాడు. ఖచ్చితంగా పని చేస్తాడు కదా భోజనం, పంట పండిస్తేగా భోజనం. ఆ కాలంలో ఉద్యోగాలు సత్యోగాలు లేవు. పంట చేసుకోవడం తినడం, పంట చేసుకోవడం తినడం, అదే వాళ్ళు పని. అప్పుడు హానోకు ఇలాగా బ్రతికి దేవుడితో నడిచి దేవుడు అతన్ని కొనిపోబడ్డాడు. హానోకు దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. హానోకు తనను తాను పరీక్షించుకొని దేవునితో మేలైన వాటిని పొందాలని ఆశపడ్డాడు కాబట్టి దేవునితో నడిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. హానోకు దేవునితో నడవాలని తనని పరీక్షించుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు, దేవునితో నడిచాడు. మనము మన కుటుంబ భారమే పెద్దగా అనిపిస్తున్నాయి, మన కుటుంబ పరిస్థితులే పెద్దగా అనిపిస్తున్నాయి. ఇక దేవునితో ఎట్లా నడుస్తాం? హానోకు చూసి మనం నేర్చుకోవాలి. హానోకు దేవునితో పాటు నడిచాడు. మీరు కూడా దేవునితో పాటు నడవండి. మీ కుటుంబాన్ని కట్టుకోండి, మీ కుటుంబాన్ని చూసుకోండి, మీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వండి, మీ భార్యకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వండి, మీ భర్తకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వండి, మీ పిల్లలకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వండి. అట్ ది సేమ్ టైం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, సంఘానికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మీరు ఇవ్వాలి. హల్లెలూయా.
ఇచ్చిన వ్యక్తి పరిశీలన చేసుకున్న వ్యక్తి, లేని వ్యక్తి పరిశీలన చేసుకోలేదని అర్థం. ప్రార్థనకి రామచిలుకలాగా వచ్చి పోవడం కాదు. ఈ మందిరం ఎవరిదే? ఎవరిదే? మీది. హల్లెలూయా. ఈ మందిరం ఎవరిది? మీది. ఇక్కడ ఉన్నటువంటి బాగోగులు, అవసరతలు ఎవరు చూసుకోవాలి? మీరుదా చూసుకోవాలి. మీ కుటుంబాన్ని, మీ కుటుంబం యొక్క బాగోగులు మీరు చూసుకుంటున్నారా లేదా? హల్లెలూయా. మీ కుటుంబ అవసరతలు మీరు చూసుకుంటున్నారా లేదా? మీ కుటుంబాన్ని నీట్గా ఉంచుకుంటున్నారా లేదా? అలాగన దేవుని మందిరాన్ని కూడా మీది అని భావిస్తే మీరేం చేస్తారో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ దేవుని మా ఇంటి పని చేయొద్దు, దేవుని మందిరంలో పని చేయించాలి. హల్లెలూయా. దేవుని వాకిటి ఎదుట చెత్త ఉంచి చాలు. హల్లెలూయా. అది దేవుని పని, అది మా పని అని మీరు అనుకుంటే మీరు భ్రమపడినట్టే. అది మేము చేస్తే మాకు ఆశీర్వాదం, ఎవరు చేస్తే వాళ్ళకి అది ఆశీర్వాదం. మీరు గమనించాలి. పరీక్షించుకొని మేలైన వాటిని మీరు పొందుకోండి. పరీక్షించుకొని మేలైన వాటిని మీరు పొందుకుంటే మీరు ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉంటారు, లేకపోతే నెరవేర్చరు. ఇది గమనించి పరీక్షించుకొని మేలైన వాటిని ఎంచుకోండి. తాత్కాలికంగా క్షణికమైన వాటి కోసం పరుగులు తీయద్దు, ప్రయాసపడద్దు. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. నేను గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలా అని అంటాడు, గురి యొద్దకే నేను ఏం చేస్తున్నాను? పరిగెత్తుచున్నాను. మన గురి యొద్దకు పరిగెత్తాలి. మన పిలుపు, మనల్ని పిలిచిన పిలుపుకు పరీక్షించుకొని మనము గురి యొద్దకు పరిగెత్తాలి. హల్లెలూయా. గురి యొద్దకు పరిగెత్తుదాం. గురి యొద్దకు పరిగెత్తి దైవ ఆశీర్వాదములను మరి మనము పొందుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తాత్కాలికమైన వాటి కోసం ప్రయాసపడద్దు. ఈ తాత్కాలికమైన వాటి కోసం ప్రయాసపడితే అది నిన్ను పరలోకం చేర్చదు. నువ్వు ప్రయాసపడే ప్రతి ప్రయాస నిన్ను పరలోకానికి చేర్చదు. దేవుని కోసం ప్రయాసపడే, వాక్యం కోసం ప్రయాసపడే ప్రతి ప్రయాసము దేవుడు నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఇది గమనించి మీరు నడుచుకోండి. సంతోషం. ఒక గంట సేపు అయిన దేవుని సముఖంలో ప్రార్థన చేసే కృపను దేవుడు, విజ్ఞాపన చేసే కృపను దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనము ఇలా మనకి సమయం దొరికినప్పుడల్లా కూడి వచ్చి దేవుని సముఖంలో ఎక్కువగా మరి మనం విజ్ఞాపన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం, పరీక్షించుకుందాం, కన్నీరు కార్చుదాం, ఏడ్చి అంగలార్చి నశించిపోతున్న ఆత్మల కోసం అంగలార్చి మనం ప్రార్థన చేద్దాం. భారం కలిగి ప్రార్థన చేద్దాం. అది మన మీద ఉంచబడిన భారం, మీ మీద ఉంచబడిన భారం. అది హల్లెలూయా. హల్లెలూయా. మీ మీద ఉంచబడిన భారం అది. సమయం దొరికినప్పుడల్లా వచ్చి మనం ప్రార్థన చేద్దాం. ఇదే గ్రామంలో ఉండేవారు సమయం దొరికినప్పుడల్లా ఒక మందిరంలో సావుకుడు రాడు, కానీ అవిశ్వాసులు వెళ్ళి ఒక్కొక్కరు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి మందిరాన్ని తెరిచి ప్రార్థన చేసి 1 గంట సేపు ప్రార్థన చేసుకొని వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. 3-4 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి మరి ప్రార్థన చేసి వెళ్తారు వాళ్ళు. ఇదే ఊర్లో ఉన్నా కూడా మనము ప్రార్థన
అసలు వ్యక్తిగత ప్రార్థన మీరు చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాను పాస్టర్. రోజు సంగటి ముద్ద, మునక్కాయల చార, ఉలవల చార, పుల్లగూరలు, బిర్యానీలు ఇవి చేసుకుంటున్నాం పాస్టర్ గారు మేము అంటారా? వ్యక్తిగత ప్రార్థన మీరు చేసుకోవాలి. మీరు చేసుకుంటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మీరు గమనించాలి. మీరు పరీక్షించుకోండి. మీరు పరీక్షించుకొని మేలైన వాటి కోసం ప్రయాసపడి. ఈ లోకంలో ఏది కూడా మేలైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. మనం అనుకుంటాం మేలైనది బంగారం అంటాం. ఆ బంగారం ఆకాశంలో నుంచి దొరుకుతుందా, భూమిలో నుంచి దొరుకుతుందా? విలువైనది వజ్రాలు అంటాం. ఆ వజ్రం ఆకాశంలో దొరుకుతుందా, భూమిలో దొరుకుతుందా? చూడండి, మనం ఏదైతే విలువైనది అనుకుంటున్నామో, అంటున్నామో, భావిస్తున్నామో, ధరించుకుంటున్నామో అవన్నీ కూడా ఆకాశముల నుండి దొరకలేదు. కానీ మనం నడిచే పాదము క్రింద నుంచి, భూమిలో నుంచి అన్ని దొరుకుతున్నాయి. భూమిలో నుండి దొరుకుతున్నాయి. కాబట్టి మేలైనది అదే మేలుకొని దానికోసం ప్రయాసపడకుండా మేలైన వాటిని పొందుకోవడానికి, దాచబడినటువంటి దీవులను పొందుకోవడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దానికోసం ప్రయాసపడండి. దేవుడు మీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. దేవుని యొక్క రాకడ సమీపమైపోయింది, సమీపమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ సమీపమైపోయింది. మనము సిద్ధపడాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడాలి. దివిటీలు, శుద్ధులలో నూనె అన్నీ కూడా చక్కగా ఒత్తులు అవన్నీ రెడీగా పెట్టుకొని ఉంటేనే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోగలుగుతాం. లేకపోతే మనము ఎదుర్కోలేము. సిద్ధపడండి ప్రభుని ఎదుర్కోవడానికి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఏ ఏ విషయంలో అయితే లోపంగా ఉన్నారో ఆ లోపాలను విడిచిపెట్టి మేలైన వాటిని పొందడం కోసం మేలైన వాటిని అపేక్షించండి. మేలైన వాటిని అపేక్షించండి. హల్లెలూయా. మేలైన వాటిని అపేక్షించి దైవదేవుని పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమగు శ్రేష్టమగు నామమునికై స్తోత్రాలు అర్పించి మరి ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమందు ప్రభువా, నీ మందిరంలో మమ్మల్ని ఇలాగా నేను చేర్చి నిన్ను పాడుటకును, అనేక విషయములను బట్టి విజ్ఞాపన చేయుటకును, తనువు తీరా నీ సభకు నిలబడి నిన్ను ఆరాధించుటకును, నీ మాటలను వినుటకును మెరిచిన అవకాశమును బట్టి నీకు స్తోత్రం. నా తండ్రి, మీరు చూపిన కృప ఎంతో ఉన్నతమైనది. ఆ కృప ఎంతో బలమైనది. ఆ కృపని మేము పోగొట్టుకోకుండా పొందుకొని మా కుటుంబాలను కట్టుకోవడానికి దేవా సహాయం చేయండి. నా తండ్రి, కృప చూపించండి. మేలైన వాటిని మేము పొందడానికి మమ్మల్ని మేము పరీక్షించుకోవడం మనసు మాకు దయచేయండి. అలాంటి ప్రతి లోపాలను సవరించుకోవడానికి సహాయం చేయండి. ఈ సన్నిధి తోడు నడిపించండి. కాపుదల దయచేయండి. ఘనపరచండి, స్థిరపరచండి. మీ నామని మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ స్తుతి మీరు పొందండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలందరికీ రక్షణ ఇచ్చి మీ నామని మహిమ తెచ్చుకోండి. ఈ ప్రార్థనకు వచ్చిన ప్రేమికులందరినీ మనస్ఫూర్తిగా ఒక్కొక్కరిని ఆశీర్వదించుకుని
తమను తాము వారు పరీక్షించుకొని మేలైన వాటిని పొందుకోవడానికి సహాయం చేయమని, ఘనత మహిమ స్తుతి మీరుతుందని యేసు శక్తి కలిగిన నామమున స్తుతించి ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనతోను సకల పరిశుద్ధులతోను సదాకాలంతో కాల్చి కాపాడి ఆదరించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.